మూవీ సూపర్ బాలేదన్నారు చాలా మంది. చాలా ఎవరు చెప్పారు అయ్యా ఇంత మంచి పిక్చర్ ఎప్పుడైనా వస్తుందా, ఇంత బాగుంది పిక్చర్, బాగాలేదని ఎవరన్నారు? నువ్వు ఎలా అనేస్తున్నావు బయట? అంటే ఇప్పుడు నెగిటివ్ టాక్ మొత్తం చాలా సూపర్ అన్న, పిక్చర్ మాత్రం చాలా సూపర్. ఎవరు చెప్పారు వాళ్ళు తప్పుగా చెప్పారు కానీ పిక్చర్ చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. చాలా మంది అనేది ఏంటంటే శంకర్ ఓల్డ్ మూవీస్ ఏదైతే ఉన్నాయో అదే రిఫరెన్స్ తీసుకున్నారు, అదే స్టోరీ లైన్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? సేమ్ స్టోరీ లైన్ అయితే లేదు, డిఫరెంట్ స్టోరీ, బట్ రిఫరెన్సెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఐ థింక్ ఆల్ ది పీపుల్ హు హావ్ వాచ్డ్ శంకర్స్ ఓల్డ్ ఫిల్మ్స్ ఐ థింక్ దే కెన్ కనెక్ట్ టు ఇట్. ఐ మీన్ కొన్ని ఫనీ జోక్స్ అక్కడెక్కడ వీ కెన్ ఎంజాయ్, అంతేగాని కొత్త స్టోరీ ఇట్స్ నాట్ ఓన్ ఓల్డ్. బట్ ఎలా ఉంది మేడం? గేమ్ చేంజర్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. రామ్ చరణ్ ఇట్టు కొట్టాడు. చాలా బాగుంది. రామ్ చాలా మంది బాగాలే అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారా? లేదు, మాకు నచ్చింది, చూడొచ్చండి. కావాల్సుకొని బాగాలేదు అంటున్నారా? లేదండి, బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, విలన్ యాక్టింగ్ ఇంకా బాగుంది. మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. మేడం చాలా మంది మూవీ బాగాలేదు, రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంటున్నారు, ఏం చెప్తారు? అలా ఏం లేదు, చాలా ఇంటర్వెల్ సీన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, చాలా బాగుంది సీన్ అయితే. బాగుందండి, ఫైన్. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? ఓకే ఫైన్, సాటిస్ఫైడ్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ అండి. ఎలా ఉంది సార్ గేమ్ చేంజర్? మూవీ బాగుంది, హిట్ మూవీ. కానీ నెగిటివ్ టాక్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సార్? చేస్తున్నారు బట్ అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ సినిమాటిక్ గా చాలా బాగుంది, బ్రిలియంట్ మూవీ. 500 కోట్లు పెట్టి సినిమా తీసి ఒక్క రోజులో ఫ్లాప్ అని చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాఫిట్? చాలా తప్పు యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ రియలిస్టిక్ గా చాలా బాగా తీస్తారు మూవీ. పొలిటికల్ మార్క్ అనిపించింది. ఇప్పుడు కొంచెం ఫస్ట్ నెగిటివ్ టాక్ వస్తుంది, బట్ ఇది మంచి టేకింగ్ కానీ అంతా చాలా బాగుంది. శంకర్ మార్క్ అనిపించింది సార్? శంకర్ మార్క్ డెఫినెట్గా కనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? కానీ అన్నిట్లో బాగున్నాయి. రామ్ చరణ్ కేక మూవీ బాగుంది. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? శంకర్ డైరెక్షన్ భారతీయుడు ఒకే ఒక్కడు మూవీలా ఉంది. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు మూవీని, వాళ్ళకి ఏం చెప్తున్నారు? అది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారండి. సంథింగ్ వాళ్ళకి అంటే అభిమానులు అంటే వేరే ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు. ఐ థింక్ శంకర్ మార్క్ అనేది కనబడింది. అండ్ సాంగ్స్ ఒకటి వేయలేదు, నాయనా హైరైన సాంగ్, అది రిజల్యూషన్ కారణంగా వేయలేదు అనుకుంటా. కానీ అల్టిమేట్గా ఏంటంటే శంకర్ డైరెక్షన్ అల్టిమేట్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అండి. ఇది అభిమానులే కాదు, ఫెస్టివల్లో ఇప్పుడు రామ్ చరణ్ వైబ్ అనేది కనబడుతుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ లాగే. మేడం మూవీ బాగాలేదంటారు చాలా మంది. ఎక్కడైనా ఎమోషనల్ కనెక్ట్ అయిందా మ్యామ్? Yes, mother character, father character, there is emotion over there. And also society ki prajaliki unde emotion, you know, మనం సొసైటీలో కనిపించే అన్యాయాలు, అక్రమాలు, వాట్ ఎవర్ వి సీ ఇన్ ది పాలిటిక్స్. 2 hours 45 minutes ఉంది కదా, అంత అవసరం లేదు, ఎక్కువ లాగ్ ఉంది అని అన్నారు. లేదు, నాకైతే సినిమా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఎంజాయ్ చేశాను కాబట్టి లాగ్ అయితే నాకేం అనిపించలేదు. ఇట్స్ వెరీ గుడ్. నెగిటివ్ వస్తుంది కదా మేడం బయట, అంటే అది వాంటెడ్గా వచ్చింది అనుకోవచ్చా మూవీ పైన? వాంటెడ్గా అని నాకు తెలియదండి, బట్ ఐ తో కంప్లీట్లీ ఎంజాయ్డ్. అండ్ ఆల్సో లోపల ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఐ కెన్ సీ ఎవ్రీ సీన్. కానీ మనం ఏదైతే లాగ్ అనుకుంటామో ఆ సీన్స్లో కూడా ఆడియన్స్ వర్ రియల్లీ క్లాపింగ్, విజిల్స్ కానీ హూట్స్ కానీ వేస్తుండేరు. సో వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి నేను ఐ కెన్ సీ దట్. ఓకే, సాంగ్స్ నాట్ దట్ గ్రేట్ బట్ ఫైన్. అంటే శంకర్ డైరెక్షన్ కనిపించింది ఉందండి. అంటే చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, ఏం బాగాలేదు అంటే ఐ గెస్ వాళ్ళకి నచ్చలేదేమో. మాకైతే అంటే స్టోరీ అదంతా నచ్చింది. యా, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా బాగా చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే అందరు యాక్టర్స్ ఎస్ జే సూర్య, అంజలి వాళ్ళందరూ ఎట్లా చేశారు? వాళ్ళందరూ బాగా చేశారు. మేడం ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? రామ్ చరణ్. రామ్ చరణ్ తర్వాత అంజలి బాగా చేశారు. అంజలి గారు బాగా చేస్తారా? అంటే పుష్ప 2 వచ్చింది కదా, దానికన్నా బాగుందా సినిమా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. RRR తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రీచ్ అయిందా మూవీ? రీచ్ అయింది, మా ఫ్యాన్స్ కి అయితే రీచ్ అయింది. నెగిటివ్ రివ్యూ చెప్పి నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, సినిమా సరిగ్గా చూడకుండా చెప్తున్నారు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. శంకర్ మార్క్ అనిపించిందా? సూపర్ హిట్. రామ్ చరణ్ సూపర్ యాక్టింగ్, డాన్స్ యాక్టింగ్, అన్నిట్లో యాక్టింగ్ సూపర్. సార్ ఏం నచ్చింది సినిమాలో మీకు? అతను యాక్టింగ్ నచ్చింది అన్న, యాక్టింగ్ బాగా చేశారు. ఫైటింగ్, డ్యాన్స్, న్యూ జనరేషన్కి ఎలా అంటే ఎలక్షన్ అంటే ఏ విధంగా ఉండాలని అన్ని బాగా చెప్పారన్న. సూపర్. కుమార్ గారు ఈ మూవీకి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుంది అన్నాడు కదా,
రంగస్వరంకి రాలేదు బట్ గేమ్ చేంజర్కి వస్తాను. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందా రామ్ చరణ్ గారిది? రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ హిస్ పర్ఫార్మెన్స్ ఇయర్ అయితే హైలైట్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగా ఇచ్చారు. అది రామ్ చరణ్ హెలికాప్టర్ సీన్ ఉంది కదా, చాలా హెలికాప్టర్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగా హైప్ అయితే చాలా వచ్చింది సీన్స్ కానీ. సో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే అసలు కిరాక్ అనాలి. ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా అంతే. చాలా సూపర్ గా చేశారు. ఓవరాల్ గా మూవీ నేనైతే హిట్ అయితే అనుకుంటున్నాను. బికాస్ ఆడియన్స్ కూడా లోపల బాగా ఎంజాయ్ చేశారు. ఓకే బాగానే ఉంది, యావరేజ్. డైరెక్షన్ ఎలా? స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ కూడా నార్మల్ అయింది. జస్ట్ పాత మూవీస్ అట్లనే ఉన్నాయి, ఎంత కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. జస్ట్ నార్మల్ మూవీ అంతే. పర్లేదు, యావరేజ్. సాంగ్స్ మచ్చ చెప్తే ఏం బాగాలే. మచ్చ ఒక్కటి బాగుంది, మిగతా రెండు బాగాలే అసలు. రామ్ చరణ్ క్యారెక్టర్స్ అదే అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ క్యారెక్టర్ అది రెండు అన్ని గుడ్ సూట్ అయ్యాయి. బట్ కొన్ని ఓవర్ ఉన్నాయి కొన్ని. సో ఓవరాల్ కొంచెం నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ కాదు ఇది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఇట్స్ నార్మల్ మూవీ. నేను ఫ్యాన్ ఏం కాదు, బట్ ఇట్స్ గుడ్ మూవీ యాక్చువల్లీ. చూడొచ్చు మీరు.